సార్ మేడం ఇప్పుడే ఈ ఫిలిం చూసిన భయ్య. సో మన నిత్య మీనన్ గారు, విజయ్ సేతుపతి గారు లీడ్ రోల్ చేసిన ఈ ఫిలిం నాకు ఎలా అనిపించింది అని అంటే, నాకైతే నచ్చింది. నిజం చెప్తున్నా, ఒక ఫుల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే గొడవలు అండ్ బాధలు, ఎమోషనల్ ఇవన్నీ ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ ఒక హస్బెండ్కి వైఫ్కి జరిగే స్టోరీ అని చెప్పుకోవచ్చు మూవీలో. స్టోరీ పాయింట్ గురించి చూసుకుంటే లైక్ ఏం లేదు, మన ఒక పెళ్లి చూపులు అవుతుంది మన నిత్య మీనన్ గారికి, విజయ్ సేతుపతి గారికి. సో పెళ్లి చూపులైన తర్వాత నుంచి ఇక మూవీ ఎండింగ్ వరకు వాళ్ళకి వచ్చిన గొడవలు, లైక్ వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళైన తర్వాత ఆ గొడవలు ఏంది, అవన్నీ ఏంటి వగర వగర అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అంతకు మించి ఏమీ లేదు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అటు ఎమోషనల్గా ఉంటుంది. అండ్ కోడల్ని అత్త చూసే సీన్స్ ఎలా ఉంటాయి, అండ్ వైఫ్కి హస్బెండ్కి వచ్చిన గొడవలు ఏంటి, అండ్ ఎమోషనల్ సీన్స్ ఏంటి, ఇవన్నీ మీరు ఫిలింలో చూస్తారని చెప్పుకోవచ్చు మెయిన్గా చెప్పుకోవాలంటే. అండ్ యాక్టింగ్ బై మన విజయ్ సేతుపతి గారు కానివచ్చు, ఇంకా అదర్ క్యారెక్టర్స్ కానివచ్చు, వాళ్ళ రోల్లో వాళ్ళు చాలా బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అలా కూర్చొని సరదాగా చూసే ఫిలిం అని కూడా ఒక ముక్కలైతే చెప్పచ్చు. అండ్ ఇంకా ఫిలింలో నచ్చిన పాట ఏమైనా ఉందంటే, లైక్ ఎంత తిట్టుకున్నా లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది, మళ్ళీ కలుసుకుంటారు కదా, అలాంటి సీన్స్ చాలా బొచ్చుడు ఉంటే అవి కొంచెం బాగుంటాయని చెప్పుకోవచ్చు. అండ్ ప్రీ క్లైమాక్స్లో సమ్ ఆఫ్ కొంచెం ఎమోషనల్ పార్ట్ ఇచ్చింది క్లైమాక్స్ పోర్షన్లో కూడా, నా వరకు అయితే చెప్పుకుంటే. అంటే అది అందరు కనెక్ట్ అవ్వచ్చు, కొంతమంది కాకపోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే విజయ్ సేతుపతి క్యారెక్టర్ భయ్య నిజం చెప్తున్నాను, జీవించేశారని చెప్పుకోవచ్చు. లైక్ ఏంటంటే వాళ్ళిద్దరికి ఉండే ఒక డిబేట్ ఏంటంటే, అప్పుడే గొడవ పడతారు, అప్పుడే మళ్ళీ కలుసుకుంటారు, కామెడీ. సో మన విజయ్ సేతుపతి గట్టి గట్టిగా అరవడము, నిత్య మీనన్ గారు కొంచెం మెల్లగా మాట్లాడు అనే సీన్స్, ఇవి కొంచెం ఫన్ జనరేట్ చేసాయని చెప్పుకోవచ్చు మెయిన్గా. సో ఈ మాటలు ఏంటి బ్రో కొత్త కొత్త చెప్తున్నావు అని అంటే, మీ ఫిలిం చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఏ పాయింట్ ఆఫ్ లో రివ్యూ చెప్తున్నాను అనేది. సో ఇలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు మెయిన్గా మూవీ గురించి. ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మూవీ ఫస్ట్ నుంచి మనకు ఎండింగ్ వరకు అయితే ఇవే ఉంటాయి సీన్స్. ఫైట్ సీన్స్ కానీ ఒకే ఒక ఫ్లాట్లో వెళ్ళిపోతే ఆ ఫైట్ సీన్స్ కూడా మరీ అంత ఒక వ్యక్తిని చంపేసేటట్టు అయితే ఉండదు. అక్కడ గొడవలు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి గొడవలు ఎలా ఉంటాయో అలాంటి సీన్స్ అయితే మనం అయితే మోస్ట్ ఆఫ్ ది పార్టీ చూస్తామని చెప్పుకోవచ్చు మెయిన్గా ఈ ఫిలింలో. అండ్ సార్ మేడం అనే మూవీ ఇలానే ఉంటుంది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే బాగానే ఉన్నాయి ఒక్కొక్కటి. అండ్ ఇంకా బైజిఎం మ్యూజిక్ చూసుకుంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా, నడిచిపోయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ మెయిన్గా వన్ మోర్ క్యారెక్టర్, యోగి బాబు గారి క్యారెక్టర్ ఉంటుంది. సో తన క్యారెక్టర్ మనకు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. తన క్యారెక్టర్లో కొంచెం ఫన్ జనరేట్ అయితే ఉంటుంది, కొంచెం పట్టుగా చూసుకున్నట్టయితే. క్యారెక్టర్ ఏంటిది అసలు ఏందనేది కూడా మీరు ఫిలిం చూసి తెలుసుకోండి అని చెప్తాను. అండ్ ఇలా అయితే ఉంటుంది ఫిలిం గురించి చెప్పుకోవాలంటే. ఫిలిం కనుక మీకు చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంతే మరి, మళ్ళీ మంచిగా కలుసుకుందామా. టాటా గైస్.